ఇటీవల బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 45ను రద్దు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీలోని మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల సంజయ్ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వ ఏర్పాటు నిరుద్యోగుల విజయమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచడం వల్ల విద్యార్థిని నిరుద్యోగులకు ప్రభుత్వ ఖజానాకు విపరీతంగా నష్టం వాటిల్లుతుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసులో వచ్చే జీతంతో నలుగురి నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా వయో పరిమితిని పెంచాలని కోరిన దాఖలా లేవని అన్నారు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఉద్యోగాలను అటానమస్ బాడీ కలిగిన యూనివర్సిటీలకు అప్పగించాలని కోరారు. రద్దు చేయాలి జీవో నెంబర్ 45 వెంటనే. అమరుల ఆశయాలను పోరాడదాం, అమరుల ఆశయాలకై పోరాడదాం, అమరుల ఆశయాలకై. నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బహుజన విద్యార్థి సంఘాలుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి మేము ఒకటే గుర్తు చేయదలుచుకున్నాం. మీ విజయం తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల విజయంగా మీరు భావించి గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలను, విద్యార్థి నిరుద్యోగులకు చేసినటువంటి మోసాల పట్ల మీరు శ్రద్ధ చూపిస్తూ ఈ విద్యార్థులకు న్యాయం చేసే విధంగా జీవో నెంబర్ 45ని రద్దు చేయాలని. ఈ జీవో నెంబర్ 45 అనేది విద్యార్థులకు తీవ్రని అన్యాయం చేసిందని, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా తీరని నష్టాన్ని చేసే విధంగా ఉన్నటువంటి జీవో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల వయసును 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచడం వల్ల ప్రభుత్వానికి కూడా తీవ్రమైనటువంటి ఖజానా పైన భారం పడుతుంది. కాబట్టి అదేవిధంగా ఒక ఎంప్లాయీ మినిమం 2 లక్షల జీతాన్ని తీసుకొని రిటైర్మెంట్ అవుతున్న సందర్భంలో ఆయన ప్లేస్లో మీరు మినిమం కొత్తగా ఇంకొక 5-6 రిక్రూట్మెంట్ చేసుకుంటే 5-6 మందికి పనిచేస్తారనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఈ జీవోను ఇదే అసెంబ్లీ సమావేశాల్లో రద్దు చేసే విధంగా మీరు దృష్టి పెట్టాలని తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ సమాజం పక్షాన మీ దృష్టికి తీసుకొస్తూ ఈ అంశాన్ని అతి తొందరలో రద్దు చేసి విద్యార్థి నిరుద్యోగులకు శుభవార్త చెప్పాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.